మీరు ప్రేమలో ఓడిపోయామని అనుకుంటున్నారా? ఎవరైనా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారా? లేదా ఇంకా ఎవరో మీ జీవితంలోకి రావాల్సి ఉందని లోపల గట్టిగా అనిపిస్తుందా? ఇది సాధారణ వీడియో కాదు. ఈ 5 రాశుల జీవితాల్లో సంబంధాల్లో కొత్త ఆరంభం రాబోతుంది. చివరి వరకు చూడకపోతే మీకే రావాల్సిన ఆశను మీరు మిస్ అవుతారు. మీరు బలంగా కనిపిస్తారు. కాని రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను నిజంగా అర్థం చేసుకునే వ్యక్తి ఉంటాడా అని మీ మనసు అడుగుతుంది. ఈ వీడియో చూస్తున్నారంటే మీ హృదయం ఇంకా ప్రేమను నమ్ముతోంది. అందుకే ఇది మీకే. చాలామంది ప్రేమలో మోసపోయారు. కొంతమంది నమ్మకంతో నాశనం అయ్యారు. మరికొందరు సంబంధం ఉన్నా కూడా ఒంటరిగా ఫీలవుతున్నారు. మీరు అనుకుంటున్నారు, ఇంకా నాకు ప్రేమ దొరకదేమో, మళ్ళీ నమ్మితే మళ్ళీ నొప్పే. కాని గ్రహాలు చెప్తున్నది ఒక్కటే, ఈ బాధ శాశ్వతం కాదు. ఇప్పటివరకు మీ జీవితంలో తప్పు వ్యక్తులు వచ్చారు. అది మీ తప్పు కాదు. ఎందుకంటే మీరు ప్రేమ ఇవ్వాల్సిన వ్యక్తికి కాదు, పరీక్షించాల్సిన వ్యక్తులకు ఇచ్చారు. ఇప్పుడు కాలం మారుతోంది. గ్రహస్థితి మారుతోంది. ముఖ్యంగా ఈ 5 రాశుల వారికి సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలవుతోంది. మీ రాశి ఇందులో ఉందో లేదో ఇప్పుడు చెప్తాను. ఒక్క రాశి కూడా స్కిప్ చేయకండి. మేషరాశి. మీరు ప్రేమలో చాలా ఇచ్చారు. కానీ ప్రతిఫలం తక్కువగా వచ్చింది. ఇప్పుడు మీ జీవితంలోకి మీ విలువ తెలిసిన వ్యక్తి వస్తాడు. పాత సంబంధం తిరిగి రావచ్చు. లేదా కొత్త వ్యక్తి మీ హృదయాన్ని మళ్లీ తెరుస్తాడు. ఈసారి భయం కాదు, నమ్మకం గెలుస్తుంది. కర్కాటక రాశి. మీరు భావోద్వేగంగా చాలా లోతుగా ప్రేమిస్తారు. అందుకే గాయం ఎక్కువైంది. కాని ఇప్పుడు మీ కన్నీళ్లకు సమాధానం లభిస్తుంది. సంబంధంలో భద్రత, శాంతి, ప్రేమ 3 ఒకేసారి వస్తాయి. మీ హృదయం మళ్లీ నవ్వుతుంది. సింహరాశి. మీరు బయట బలంగా ఉన్నా లోపల ప్రేమ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు మీ జీవితంలోకి మీపై గర్వపడే వ్యక్తి వస్తాడు. ఈ సంబంధం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇది సాధారణ ప్రేమ కాదు, ఇది మీకు అర్హమైన ప్రేమ. తులారాశి. మీరు ఎప్పుడూ సమతుల్యత కోరుకుంటారు. కాని సంబంధాల్లో అదే లేకపోయింది. ఇప్పుడు గ్రహాలు చెబుతున్నది ఏంటంటే మీకు సమానంగా ప్రేమ ఇచ్చే వ్యక్తి వస్తాడు. మీరు ఇక ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదు. మీనారాశి. మీరు ప్రేమను దేవుడిలా చూస్తారు. అందుకే మోసపోయారు. కాని ఇప్పుడు మీ కలల ప్రేమ నిజంగా మీ జీవితంలోకి అడుగుపెడుతుంది. ఇది నెమ్మదిగా మొదలవుతుంది. కాని చాలా లోతుగా ఉంటుంది. ఈ కొత్త ఆరంభం నిలవాలంటే మీరు ఒక్క పని చేయాలి. గతాన్ని మోసుకెళ్లొద్దు. భయంతో తలుపులు మూసుకోద్దు. అందరూ ఒకేలా ఉండరు అని నమ్మండి. ప్రతి శుక్రవారం మీ మనసులో నేను ప్రేమకు అర్హుడిని అని 11 సార్లు చెప్పుకోండి. ఇది చిన్న మాటలా అనిపిస్తుంది. కాని ఇది మీ శక్తిని మార్చుతుంది. మీరు ఇంతవరకు చూశారంటే ఈ సందేశం మీకే. ఈ వీడియో మీ మనసును తాకితే లైక్ చేయండి. మీ ఆశను మీరు అంగీకరించినట్టే. కామెంట్లో మీ రాశి పేరు టైప్ చేయండి. మీ మాటలు మీ భవిష్యత్తుకు సంకేతం అవుతాయి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే వచ్చే వీడియోలో ఈ సంబంధం ఎప్పుడు మొదలవుతుంది అని చెప్పబోతున్నాను. మిస్ అయితే ఆలస్యం మీకే. గుర్తుంచుకోండి, మీ ప్రేమ కథ ఇంకా ముగియలేదు. ఇప్పుడే కొత్త అధ్యాయం మొదలవుతోంది.